మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆందోళనకు దిగారు. పేర్ని నాని దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చారంటూ ధర్నాకు దిగారు. కుమారుణ్ణి అందలం ఎక్కించడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మోసం చేయడమే పనిగా పేర్ని నాని పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. దొంగ పట్టాల పంపిణీపై కలెక్టర్కు వినతి పత్రం అందించినట్లు వెల్లడించారు. అధికారులపై వెంటనే పేర్నాని తొత్తులుగా మారిన అధికారులపై వెంటనే పట్టాల కుంభకోణంలో పేర్నాని తొత్తులుగా మారైకనే పట్టాలపై అధికారుల దొంగ వైఖరి. సెంటు భూమి పేరుతో దిక్కులేని స్థలాల్ని అందిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ప్రజల్ని మోసం చేస్తున్న తహసీల్దార్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మాజీ మంత్రి పేర్ని నాని వాళ్ళ కుమారుని అందలం ఎక్కించడానికి రకరకాల అడ్డదారులు చేస్తూ ఇవాళ ఓడిపోతామనే భయంతో ఇవాళ ప్రజల్ని మళ్లీ మోసం చేయడానికి ఇవాళ దొంగ పట్టాలు సృష్టిస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ లో అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు స్వయంగా కూర్చుని పట్టాలు తయారు చేయించి అవన్నీ కూడా ఆన్లైన్ చేయకుండా తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇస్తూ పట్టాలు ఇచ్చినట్లుగా నటిస్తా ఉన్నాడు. ఇది చాలా మోసం, దగ, కుట్ర. శ్మశానాలకు పట్టాలు ఇస్తారా? ఏదైతే ఇవాళ మడుగు పోరంబోకులకు పట్టాలు వస్తాయా? అసలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి లేకపోతే ఇవాళ తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా పట్టాలు చేతిలో పెట్టి ఇదిగో మీకు పట్టాలు ఇచ్చేసానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఒక కపట నాటకం ఆడుతా ఉన్నాడు. ఇంత కుట్రలు చేయాలా? పదవుల కోసం ఇంత కకృతి పడాలా? నీ కొడుకుని అందరం ఎక్కించాలని చెప్పి ప్రజలను మోసం చేస్తావా? పట్టపగలు పచ్చి అబద్ధాలు చెప్తావా? పేర్నాని సమాధానం చెప్పండి.